హలో, హాయ్, హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో మటన్ తెచ్చారండి. ఇదిగో మటన్ బాయిల్ అవుతుందనమాట. నేనే కళాయి పెడుతున్నాను. ఇది కొంచెం గట్టిగా ఉందండి. అందుకు వాటర్ ఎక్కువ వేసి అలా బాయిల్ చేస్తున్నాం అనమాట. కొంచెం గట్టిగా ఉంటుంది. కొంచెం సోడా ఇందులో వేసుకున్నా కొంచెం మెత్తగా అవుతుందండి. ఇప్పుడు తినే సోడా ఉంటుంది కదండి, అది వేసుకున్నా మనకు కొంచెం సాఫ్ట్గా అవుతుంది అనమాట, గట్టిగా ఉన్నదైతే. ఇప్పుడు ఒక పక్క వడలు అవుతున్నాయండి. మా తమ్ముడు అలా ఆవిడ వేస్తుందనమాట. ఒక పక్క మటన్, ఒక పక్క గారెలు. పండుగ అంటే ఏముంటాయండి, మటన్లు, గారెలు, నెక్స్ట్ బిర్యానీలు, కుడుములు, ఇవే ఉంటాయి. ఇడ్లీ అలా చేసుకుంటారండి అందరూ. ఇక ఇప్పుడు గారెలు ఎలా వేస్తుందో తమ్ముడు అలా ఆవిడండి గారెలు వేస్తున్నారు. చాలా బాగా వచ్చాయండి. రైస్ బ్రాండ్ ఆయిల్ నేను వాడుతున్నది. వడలో చాలా సాఫ్ట్గా వచ్చాయి. అస్సలు ఆయిల్ అంటుకోవడమే లేదండి. చేతికి ఇలాగా వండేటప్పుడు అంటుతాయి, కానీ అంత కూడా కొంచెం కూడా అంటుకోకుండా వచ్చాయండి. ఇంకా మటన్ అయిపోయిందనమాట. మరి ఇగో ఇటు సైడ్ గారెలు అవుతున్నాయి కదా, ఎలా వచ్చాయి అనుకొని మేమిద్దరము ఒకరికొకరము తినిపిస్తున్నానండి మా తమ్ముడు అలా ఆవిడ. అదిగోండి, అస్సలు చేతికి అంటుకోకుండా చాలా సాఫ్ట్గా వచ్చాయండి. ఇది ఎలా ఉన్నాయి అనేది తినిపించుకుని మరి చూసామండి. అదే అస్సలు ఆయిల్ అయితే అంటుకోవడం లేదు. నెక్స్ట్ తమ్ముడు అలా ఆవిడ వాళ్ళకు కూడా, మా తమ్ముడు అలా పిల్లలు కూడా, అన్నయ్యల పిల్లలు అందరూ వచ్చారండి పండక్కి. శ్రీముఖలింగం సైడ్ అని చెప్పాను కదండి. ఇగో మా పెద్ద అన్నయ్య అలా అబ్బాయండి, మనోజ్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి ఈ అబ్బాయి. అతను మా నాన్నగారు బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్న అతను. వాళ్ళు ఎలా వచ్చాయి ఏంటంటే బాగా వచ్చాయి అని చెప్తున్నారనమాట. అతను ఇంకొక అబ్బాయి, అన్నయ్య వాళ్ళ అబ్బాయి చిన్నోడండి, ప్రణయ్. ఈ అబ్బాయి, వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలండి. తమ్ముడికి కూడా ఇద్దరు అబ్బాయిలు అనమాట. వాళ్ళకి అమ్మాయిలు లేరు. వీళ్ళిద్దరు బాగున్నాయి అత్త అనుకొని అంటున్నారనమాట. నెక్స్ట్ వస్తున్నారు తమ్ముడు వాళ్ళ అబ్బాయిలు అనమాట. ఏం చేస్తున్నారు అనుకుంటూ ఆలోస్తున్నారనమాట. వాళ్ళిద్దరు తమ్ముడు వాళ్ళ అబ్బాయి, పెద్దోడు ఇటు పక్క ఉన్న అబ్బాయి సాయి, ఆ చిన్న అబ్బాయి దేవంశ్ అండి. వీళ్ళిద్దరు కూడా వడ పెట్టాను. ఎలా ఉంది ఏంటంటే బాగున్నాయి అత్త అనుకొని అంటున్నారనమాట. వీళ్ళిద్దరి మధ్యలో ఇగో మా అబ్బాయి అండి వినయ్.